దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అల్పడిన నన్ను ప్రభు మీ ప్రాంతానికి తీసుకురావడం నేను ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో నేను ఆహ్వానించమంటే దైవచనంలో జీవన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ పాస్టర్ గారిని పరిచయం చేసినట్టే నా ప్రియ దైవచనంలో దానియేలు గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాలంలో వర్తమానికులుగా మరొచ్చినటువంటి దైవచనంలో అద్భుతమైన పరిచయం చేసినటువంటి యాంకర్ గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దైవచనులు ఆల్రెడీ నా గురించి కొన్ని విషయాలు చెప్పారు. అల్పడిన నేను ఇలా నిలబడడానికి కేవలము ఆయన కృపే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లగా పాలకుల ప్రాంతంలో ప్రభు ఇచ్చిన దర్శనం పిలుపుని బట్టి అన్నిల మధ్యలో పరిచయం చేయడానికి ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యములు గ్రంథం ఈ సంఘ క్షేమవర్తి కొడుకులో లేకపోతే ఉపవాస కొడుకులో ప్రారంభ వాక్యము ఆఖరి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మొదటి వాక్యము చివరి వాక్యం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నానంటే మొదట్లో ఏమాత్రం సరిగ్గా వాక్యం చెప్పకపోయినా మళ్ళీ నెక్స్ట్ నుండి ఆకలించి ఆకలి ఇంకా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రతి విశ్వాసాన్ని బలపరిచి ఒక ఉన్నతమైన ప్రణాళికలు నడిపించడానికి అది ఇంకా చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు మీతో చెప్పమన్న ప్రతి మాటను మీ దగ్గర పెట్టి బలపరిచి దేవుడే మీతో మాట్లాడును గాక. మంచిది. దేవుని వాక్యములు గ్రంథం మీ దగ్గర బైబిల్ గ్రంథం అంటే తీయండి. నేను ఎక్కువ రెఫరెన్స్లు ఏం చెప్పను కానీ ఒకే అధ్యాయం మనం ధ్యానించిపోతున్నాం. దినవృత్తాంతంలో రెండవ గ్రంథం మూల వాక్యం 13వ అధ్యాయం 12వ వాక్యం. 13వ అధ్యాయము 12వ వాక్యం. ఆలోచించండి. దేవుడే మాకు తోడే, మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్పాటము చేటుకి బోరలు పట్టుకుని ఊదులట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వాళ్ళారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు విజయము పొందారు. పరిశుద్ధుడైన దేవా, నీ కొందరముల తండ్రి నీకు స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రభా మా ప్రియులు ఇక్కడ పరిచయం చేస్తుండే జీవన్ గారిని బట్టి వారి సంఘాన్ని బట్టి ఈ మొదటి కోరికగా అయ్యా తండ్రి మీరు ఏదైతే నీ బిడ్డలతో మాట్లాడబోతున్నారో ప్రతి మాటను వారి హృదయంలో భద్రించండి, గొప్ప కార్యం చేయండి. వారి నుండి వెళ్ళబోతుండగా ఓ దేవానికి స్తోత్రాలు. ఒట్టిని వచ్చినటువంటి బిడ్డలు అయ్యా నీ వాక్యము ద్వారా తృప్తిపడి ఇక్కడ నుండి పంపించు. యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఈ మాట నాతో చెప్పండి. భక్తుడు ఈ మాట అంటున్నాడు చూడండి. మీ పితరులైన దేవుడైన యెహోవాతో చెప్పండి, యెహోవాతో యుద్ధము చేయబడి చేసినను మీరు విజయము పొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి చాలా జాగ్రత్తగా. యుద్ధం చేసిన విజయము పొందరు అని అక్కడ కనపడుతున్నా కదా. ఏంటి విజయం ఎందుకు పొందరు, దేని గురించి రాయబడింది, దీంట్లో ఉన్న పరమార్థం ఏంటి
ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పెట్టండి. చూడండి, 3వ వచనంలోకి వచ్చింది. 3వ వచనం, అబియాకును యెరోబోముకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేసును. యెరోబోమును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునికి ఉపపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, అబియాకి ఎంతమంది ఉన్నారు సైన్యం? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎంతమంది అనండి? 4 లక్షలు అనండి. ఓకే. యెరోబోముకి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 8 లక్షల మంది. ఈ లోకపరంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు నగ్గుతారు ఇప్పుడు? 8 లక్షల మంది ఖచ్చితంగా నగ్గుతారు. ఎందుకని? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ సైడు 4 లక్షలు. ఆ సైడ్ ఎంతమంది ఉన్నారు? చెప్పండి. 8 లక్షల మంది. ఈ 4 లక్షల మంది కనీసం ఒక్క నీళ్ళు ఎదురు వచ్చి చంపేసిన ఈజీగా చచ్చిపోతారు. ఈ పక్కన ఎంతమంది? 4 లక్షలు. ఈ పక్కన 8 లక్షలు. అర్థం చేసుకోండి దేవుడు వాక్యం. ఆ 4 లక్షలు దేవుడు పెట్టలేదా? మన జీవితంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు అండి. మన జీవితంలో 4 లక్షలు మన జీవితంలో ఎలా ఉంటుందంటే 8 లక్షలు మనము పోరాడలేము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ 8 లక్షలకు మనకు శ్రమలు వస్తుంటాయి. ఆ 8 లక్షల వల్లే మనకి అనేకమైన పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. మీరు గమనించారా? మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో 4 లక్షలుగా మనం ఉన్నాం. మన జీవితం మనం ట్యాలీ చేసుకుంటే ఒక 4 లక్షలే. కానీ మనకు వస్తున్న శ్రమ, బాధ, ఆటంకాలు ఉన్నాయి చూసారా? అవి 8 లక్షల వలె వస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం తట్టుకోగలమా? చెప్పరే. ఇప్పుడు మనం తట్టుకోగలం 8 లక్షల వలె శ్రమలు, 8 లక్షల వలె ఇబ్బందులు, 8 లక్షల వలె అనేకమైన కుటుంబ సమస్యలు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. మన కెపాసిటీ ఎంత? ఇప్పుడు 4 లక్షలే. కొద్దిగా సామర్థ్యం ఉంది, కొద్దిగా బలం ఉంది, కానీ ఆ పక్కనున్న 2 అంతల బలం ఉంది. అవేంటవి? శ్రమలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఆటంకాలు అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎన్ని రాని గెలుపు మనది. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే గెలుపు మాది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మన అంశం ఏంటి? గెలుపు మనది. ఈ సంఘ క్షేమబుద్ధి కొడుకులో ఏదైతే మీరు ఆశపడుతున్నారో గెలుపును పొందుకుని వెళ్ళబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. చూడండి, 4 లక్షలు ఉన్నటువంటి ఏంటి అబియాకు అంటున్నాడు. ఏంటి తెలుసా? చూడండి ఒకసారి అద్భుతమైన మాట చూడండి. 4వ వచనం, అప్పుడు అబియా చూడండి ఎఫ్రాయిమును చూడండి ఎక్కడున్నాడు? శామరాయుడు కొండపైకి వెళ్ళిపోయి అంటున్నాడు. ఒక సవాల చేసి చెప్తున్నాడు, యెరోబోమా ఒకసారి విను. ఏంటో తెలుసా? నువ్వు ఓడిపోతున్నా. స్తోత్రం కలుగును గాక. ఎక్కడుండి? కొండపైకి వెళ్ళి సవాల్ చేస్తున్నాడు. ఏమని? యెరోబోమా నువ్వు ఓడిపోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు అనగలరా? మనకు శ్రమ వచ్చినప్పుడు, 2 అంతల శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసు నామములో నాకున్న శ్రమ పో అని ఆ మాట అనగలరా? ఇప్పుడు మన బాధ ఏంటంటే అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుడికి ఇంకా ఆశ్రమిత మందిరమే మానే. స్తోత్రం కలుగును గాక. ఈయనకి ఎంత ఉంది సామర్థ్యం? 4 లక్షలే. యెరోబోముకి ఎంత ఉంది సామర్థ్యం? 8 లక్షలు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 4 లక్షల బలం, ఆయనకి ఎంత ఉంది? 8 లక్షల బలం. మరి ఎవరు ఓడిపోతారు ఇప్పుడు? అబియామే ఓడిపోతాడు. ఎందుకంటే ఎన్ని లక్షలు ఉన్నది ఈయన దగ్గర? 4 లక్షలు. ఆయన దగ్గర ఎంత ఉంది? 8 లక్షలు. ఆలోచించండి, వాక్యం పైన దృష్టి పెట్టండి. ఈరోజు 4 లక్షల వ్యక్తి అంటున్నాడు, యెరోబోము
నువ్వు ఓడిపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకున్న ప్రతి పరిస్థితి, మనకున్న ప్రతి ఆటంకము, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, అది ఎంత ఉన్నా సరే ఈరోజు అనగలిగేది మేమే గెలుస్తాం. స్తోత్రం కలుగును గాక. మేమే గెలుస్తాం అనండి. మేమే గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గెలవాలండి అన్నవారు స్తోత్రం చెప్పండి. మేము ఓడిపోతామని వారు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో ఓడిపోతారో, ఈరోజు ఓడిపోవడానికి కాదు దేవుడిని పిలుచుకుంటా, గెలవాలి. స్తోత్రం కలుగును గాక. శ్రమలు, ఆర్థికమైన పరిస్థితుల్లో, అన్ని విషయంలో నువ్వు గెలవాలి. స్తోత్రం కలుగును గాక. మనమే గెలవాలి. సావుకులో వస్తున్న ప్రతి పరిస్థితులు మనమే గెలవాలి. స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో అనేకమైన పరిస్థితులు మనమే గెలవాలి. స్తోత్రం కలుగును గాక. ఈ కూడుకలైన తర్వాత నువ్వు గొప్ప సాక్షికి నిలబడాలి. దేవుని ద్వారా మేమే గెలిచాం. స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు భక్తుడు అండి, ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. అబియా ఎలా గెలిచాడు? అబియాకు ఎలా గెలవడానికి అనుకున్న పరమార్థం ఏంటి? ఎందుకు గెలిచాడు? ఎలా గెలిచాడు? ఆయన పక్కన 8 లక్షల మంది ఉన్నప్పుడు కూడా, ఈయన దగ్గర 4 లక్షలు ఉన్నప్పుడు కూడా సవాల్ చేశాడు. ఏం చేశాడు? మేమే గెలుస్తాం అనండి. ఇది మాత్రం మర్చిపోద్దు. ఏమనాలి? మేమే గెలుస్తాం. పక్క వరకు చెప్పండి, మనమే గెలుస్తాం అనండి. ఓ అక్క, మేమే గెలుస్తాం తెలుసా? మనమే గెలుస్తాం యేసు నామములో. స్తోత్రం కలుగును గాక. మనమే గెలుస్తాం. సాతాను ఓడిపోతాడు, మనమే గెలుస్తాం. యుద్ధం ఎవరిది? యెహోవాదే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దాని నుండి యేసు నామములో దేవుడు ప్రతిదీ వెరగొట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస కొడుకులు మీరే గెలవబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఏం చేశాడు గెలవడానికి? ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఏం చేశాడు అన్న మాటను చూద్దాం. చూద్దాం. ఒకసారి 10వ వచనం చదవండి. అయితే యెహోవా మాకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఏంటండి? మరి తోడే ఉన్నాడని మాట ఎక్కడికి వచ్చేసింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా ఆ మాట పరమార్థం మారిపోతుంది. దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అబియా అన్న మాట ఏంటో తెలుసా? దేవుడై ఉన్నాడు. మాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? మాకేమన్నాడు? మాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అన్నది మాట, మాకు దేవుడు ఉన్నాడు. మాకు దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం ఏది వచ్చినా సరే మనం అనవలసిన మొదటి మాట, మాకు దేవుడు ఉన్నాడు అనండి. మాకు దేవుడు ఉన్నాడు. అబియా అన్న మొట్టమొదటి మాట, మాకు దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట! ఆ మాట అనగాలి అంటే దేవుడు మాకున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను, దేవుడు మీ దగ్గర ఉన్నాడా? చెప్పరా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? చెప్పండి. వినపడతలేదు. కొంచెం మాకు పాలకలు కాబట్టి కొంచెం వినపడదు. మాకు మీ ఊరిలో బాగా వినపడుతుంది. గట్టికి చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిజం చెప్పండి. ఇప్పుడు ఆత్మలకు చెప్పండి. ఎక్కడ ఉన్నాడు? మీ హృదయంలో ఉన్నారని అమ్మగారు అన్నారు. మీ దగ్గర ఎక్కడ ఉన్నారు? ఉన్నారా నిజంగా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడైనా మనలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేదండి, దేవుడు అప్పుడప్పుడు అలా వస్తుంటాడు, అలా వెళ్ళిపోతుంటాడు. దేవుడు అప్పుడప్పుడు వస్తుంటాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏంటో తెలుసా? దేవుడు మనలో పెట్టుకుని చాలా మంది చేసిన పని ఏంటి తెలుసా? ఇక్కడ సీరియల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు పైకి.
నేనేమి అర్థమన్నా కంగారు పడదు. దేవుడికి స్తోత్రం కలుగుని కాక. ఇది చాలా జాగ్రత్తగా దేవుడు మనలో పెట్టుకుని దేవుడు మనలో పెట్టుకొని ఇప్పుడు మన సీరియల్ చూస్తామనుకో, ఎవరికి చూపించినట్టు? నిజాలు ఒప్పుకోండి. ఇప్పుడు ఎవరికి చూపించినట్టు కదా? ఇప్పుడు మనలో అది పెట్టుకుని ఏ కొట్టు చంపే అంటే దేవుడు లోపల ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన కూడా చూస్తాడా? దేవుడికి స్తోత్రం కలుగుని కాక. ఈ లాజిక్ తెలియక ఇప్పుడు దేవుడు ఎంత దుఃఖపడతాడు? పిచ్చుడా, నన్ను లోపల పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? సీరియల్ అంటున్నాను కానీ ఇంకేదైనా సినిమా అవ్వచ్చు, లేకపోతే పాపం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు. దేవుడు మనలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అన్ని చేసేస్తున్నాం. మళ్ళీ తెల్లంటే ఏమన్నప్పుడు దేవుడు చెప్పండి నాలో ఉన్నాడు. స్తోత్రం కలుగుని కాక. ఎంత మంచి మాట్లాడారు. దేవుడు మనలో పెట్టుకుని ఏమనకూడదు? ఇప్పుడు మనలో ఉన్న ప్రతి ఆటంకాలు తుడిచివేయాలి. స్తోత్రం కలుగుని కాక. ఒకవేళ ఆ సీరియల్ ఆలోచన ఉంటే ఈరోజే చెప్పండి, మీరు ఏం మానమన్నా పర్లేదు కానీ మాత్రం ఏమానా. ఎందుకంటే రేపు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భాస్కర్ గారు. మీకు ఒక విషయం చెప్తారు ప్రియతని పెట్టలేరా? నేను బాధపడిన సంఘటన ఏంటి తెలుసా? నెడదోల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళకి ఏం చెప్పారంటే 5 గంటలకి మేము ప్రారంభిస్తామండి, 7 గంటలకి క్లోజ్ అయిపోవాలన్న. అబ్బా వెళ్ళే సంఘ కట్టుబడు చాలా ఇంట్రెస్ట్కి వెళ్ళిపోయినండి. 4 గంటలకు వెళ్ళిపోయినా అక్కడికి. 4:30కి వెళ్ళాను. 5 గంటలకు ప్రారంభించేశారు. కరెక్ట్గా ఆయన నాకు చెప్పాడు 4:50కి ముగించాలని, 6:50కి ముగించాలన్నారు. దేవుని స్తోత్రం. ఎంత బాగా వెళ్తున్నారో. చాలా జనం వచ్చారు. ఏమైందో తెలుసా? 6:50కి ముగించేస్తాం. టైం అంటే టైమే కదా. 6:50కి ముగించేస్తే 6:59 అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. కరెక్ట్గా 7 గంటలకి అందరూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను అక్కడ అనిపిస్తుంది కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుందో అనుకున్నాను. ఈ పాస్టర్ గారు నేను భోజనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. అప్పుడు నేను అలా వెళ్తుంటే 7 గంటలకి అందరూ ఎంతో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు ఎక్కడున్నారు తెలుసా? టీవీ దగ్గర. స్తోత్రం కలుగుని కాక. నేను అడిగాను పాస్టర్ గారు ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఇందాక వచ్చారు కదా ఆలే కదంటే, అవునండి అన్నారు. ఇదేంటంటే పరిస్థితి అంటే వారు ముందే రూల్స్ పెట్టేశారు. నాకు నేను ప్రార్థన పెట్టారు 7 గంటలకి ముగించారు. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? దేవుడికి స్తోత్రం కలుగుని కాక. మంచి అయిపోరు. ఎన్ని గంటలకంట? 7 గంటలకి ముగించేయాలి. లేకపోతే ఏమవుతుంది? అవసరమైతే మొగుడు ఆ సందర్భంలో వచ్చిన, భర్త ఆ సందర్భంలో వచ్చిన భోజనాలు ఉండవు, ఏమి ఉండవు. ఎప్పటి వరకు? 8 గంటల వరకు. నో, ఆడవాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వీలు. దేవుడికి స్తోత్రం కలుగుని కాక. చూసారా? నేను చాలా బాధపడ్డాను దైవజనుని పట్ల. అయ్యా మనము నేర్పించాలి పిల్లలకి, అటువంటి పరిస్థితులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. చెప్పండి, అబియాకు మొదటి మాట అంటున్నాడు దేవుడు మాకున్నాడు. స్తోత్రం కలుగుని కాక. చెప్పండి, ఎవరున్నారు మనకి ఇప్పుడు? యేసయ్య ఉన్నాడు. స్తోత్రం కలుగుని కాక. ఎంత మంచి మాట అండి. యుద్ధము గెలవాలంటే తెలిపెట్టలేదా? అనేకమైన పరిస్థితులు గెలవాలంటే మనకు మొట్టమొదటికి ఎవరు ఉండాలి? చెప్పరే, ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆయన పెట్టుకుని మన హృదయంలో పెట్టుకుని ఎలా పడితే అలా మనము ఉండకూడదు. అబియాకి ఎంత ధైర్యం రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు. యెహోవా నాకు దేవుడు ఉన్నాడు. నీకు ఎవరున్నారు? నీకు సాతాను కూడా ఉన్నాడేమో. నాకు ఎవరున్నారో తెలుసా? దేవుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుని కాక. అదే చెప్తాడు ఒక అద్భుతమైన మాట, దేవుడు నాకున్నాడు. చాలా సందర్భంలో ఏం చేస్తాం తెలుసా? కష్టములో ఇబ్బందుల్లో వచ్చినప్పుడు దేవుడికి లేడనుకుంటారు. అయ్యో కష్టంలో ఇబ్బందులు దేవుడు ఏమైపోయాడు. అదే సంతోషంలో, అదే ఆనందంలో కొంతమంది ఏమనుకుంటారంటే, మీకు ఇంకా అర్థమైన రీతిలో చెప్తారు. మీకు ఒక 10,000 కావాలి, ఒక 20,000 కావాలి. ఎవరైనా మీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి 10,000 ఇచ్చింది, అలా ఏమంటాం? దేవుళ్ళో వచ్చారయ్యా. ఆట అంట ఎలా వచ్చారంట? దేవుళ్ళ వచ్చారు. స్తోత్రం కలుగుని కాక.
మనకు కని పెంచి ఒక ఉన్నతమైన పాత్రలో నిలబెట్టిన దేవుణ్ణే మరిచిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, అయ్యో నాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మేము ప్రకటిస్తున్నది నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రకటిస్తున్నాం. దేవుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. కష్టంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో నలుగుతున్నావో దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ బలం 4 లక్షలే. బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడు ఉన్నాడు? బలవంతుడైన. SI 6:9 మనం చదువుకుంటాం కదా, 9:6. ఆయన ఏమన్నాడు? బలవంతుడైన. చెప్పండి, బలవంతుడైన. మనకి సామర్థ్యం 4 లక్షలే. మనకి బలవంతుడైన దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ బలవంతుడైన దేవుడు అంటున్నాడు, నువ్వే విషయంలో నువ్వు భయపడే ప్రసక్తి లేదు, దేవుడు మాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియతమ బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడో లేడో అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడికి ఎలా దూరం అయిపోతున్నాం తెలుసా? చెప్పమంటారా? వెళ్ళిపోమంటారా? చెప్పండి, ఒక స్తోత్రం చెప్పండి. అది చూసారు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం. మనం ఒక విషయంలో ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఉద్యోగం కావాలి కదా, లేకపోతే నాకు మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే నా ఆర్థిక సమస్యలు. దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చేసాడు, ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోయినాయి. ఆ తర్వాత ఏమవుతుంది? ఉద్యోగంలో జాయిన్ అయిపోయినాక అండి ఉద్యోగం కావాల్సినంతసేపు ఎంతో కన్నీరు కార్చేసి, ప్రభా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను విడిచిపెట్టను, నీతో ఉంటాను, నీ సన్నిధిలో ఉంటాను అనే ఆ కమిట్మెంట్ ఉంటుంది చూసారా. తర్వాత పాస్టర్ గారు వెళ్ళి, అమ్మా ఏం ప్రార్థనకు రావట్లేదు అని చెప్పే మాట, పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నానండి. చెప్పరే, చాలా బిజీగా ఉన్నానండి, అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ఎక్కడ రావడానికి? ఒకప్పుడు ఏమన్నావు, ప్రభా నువ్వు ఉద్యోగం ఇస్తే నీ సన్నిధిలో నేను. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొత్తానికి ఖాళీగా పెట్టేస్తాడు ఇంటికాడ. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి మానేసావంటే మొత్తానికి ఖాళీ పెట్టేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు కనబడట్లేదు. అంతకుముందు దేవుడు ఉన్నాడని నేను చెప్పాను. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు లేడు, ఏది లేదు. నాకు ఈ ప్రాముఖ్యమైనది ఏంటి? ఉద్యోగమే, కుటుంబ సమస్యలే, ఈ పరిస్థితుల్లోనే అటువంటి ఊపిలోనే ఉండిపోయాను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనం గెలవాలంటే దేవుడే మనకు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మన అంశం ఏంటి? కాదు, మన అంశం ఏంటి? మనమే గెలుస్తాం. స్తోత్రం కలుగును గాక. మనం గెలవాలంటే మొట్టమొదటికి మాట ఏంటి? దేవుడు మనకు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంశం ఏంటి? మందే గెలుపు. దాంట్లో మొదటి మాట ఏంటి? దేవుడు మనకు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి గెలుపు, విజయం పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడు మాకున్నాడని చెప్పాలి, దేవుడు మాకు తోడు ఉన్నాడని చెప్పాలి. అది ఏ సమస్య రాని మనకి ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పక్కన పెట్టద్దు దేవుణ్ణి, నీ హృదయంలో చేర్చు. ఆయన హృదయంలో లేకే నీ జీవితం దీవించబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభియాత్మంటున్నాడు, కొండపైకి వెళ్ళి ఒక సవాల్ విసురుతున్నాడు. ఏమని? దేవుడు మాకున్నాడు. స్తోత్రం కలుగును గాక. విజయం మాదే. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ సంఘ క్షేమోద్ధికుడికి అయిపోయిన తర్వాత నువ్వు చాలా విషయాలు విజయం చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి విజయం కావాలి, కొంతమందికి. ఇప్పుడు చెప్పండి, మా కుటుంబాల్లో మేము అనేక విషయాలు విజయం పొందాలి అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట, దేవుడు మాకు కావాలి. తర్వాత మాట కంప్లీట్ చేయండి. 10వ వచనం, మాకు దేవుడే ఉన్నాడు. చూడండి, అహరోను సంతతి వారు
యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాట మాకు సేవకులు ఉన్నారు. చెప్పండి, మాకు సేవకులు ఉన్నారు. చెప్పండి గట్టిగా, మాకు ఎవరున్నారు? మొదటిగా ఎవరున్నారు? మాకు దేవుడు ఉన్నాడు. రెండోది సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్నాడు? అభియాము చెప్తున్నాడు. మాకు ఎవరున్నారు? మాకు యాజకులు ఉన్నారు. మరి నీ దగ్గర ఎవరు ఉన్నారండి? నీ దగ్గర కూడా ఉన్నారండి. వాళ్ళ ఆపత్తికులు చాలా మందిని సేవ చేయడానికి తరిమిది చేశాడు అభియాము. యెరోబాము ఏం చేశాడు తెలుసా? ఆపత్తికులు తయారు చేశాడు. ఆ దగ్గర కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర? 8 లక్షల మంది ఉన్నారు. ఈ దగ్గర ఎంతమంది ఉన్నారు? 4 లక్షలే. ఆ 4 లక్షలు ఏం చేశాడు తెలుసా? కొంతమంది సావుకులను తయారు చేశాడంట. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు దేవుడు చెప్తున్న మాట, మాకు ఎవరున్నారు? చెప్పండి, అందరు చెప్పండి, మాకు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. సావుకులు ఉన్నారు. పేదలు పెట్టలేదా? ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, మాకు సావుకులు ఉన్నారు. సావుకుడు అంటే చులకనైపోయింది. సావుకుడు అంటే ఏదో నామకార్థంగా ఏదో మొక్కుబడి చేసినట్లుగా పలకరింపులు. అభియా ఒక గొప్ప మాట అంటున్నాడు, మాకు చెప్పాలి సావుకులు ఉన్నారు. పేదలు పెట్టలేదా? సావుకుల్ని ఎలా పడతాలో కొన్ని విషయంలో మాట్లాడేసుకుంటాం. సావుకునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వం కొన్ని సందర్భంలో. అభియ సావుకుని ఉన్నతమైన పాత్రలో పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. నీవు కూడా నీ సావుకుని ప్రేమించే విషయంలో ఎక్కడ తగ్గవద్దు. స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, సావుకుడు ఉన్నప్పుడు సావుకుడు మనకి ఎట్లా అంటే, దేవుడు మనకి మధ్యవర్తిగా ఎవరిని పెట్టారు? ఇప్పుడు నీ గురించి ప్రార్థించబడెవరు? నీ గురించి ఎంతో కన్నీరు కాచుబడెవరు? ఆయన గురించి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా మన కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు ఉన్నారనుకోవాలి? ఒకటి ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత సేవకుడు ఉన్నాడు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరే కుమ్ములు పోకుండా, మీరే బాధపడకుండా మీ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా శ్రమ కొంతమంది ఏంటంటే మనమే నలిగిపోతాం, మనమే హ్యాండిల్ చేసుకుంటాం, మనమే ఏంటి అనేక రకాలకు కృంగిపోతుంటాం. లేదో ఈరోజు దేవుడు ఉన్నాడు. రెండోది చెప్పాలి, సావుకుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అడుగుతున్నాను, సావుకుడు ఉన్నతమైన పాత్రలో దేవుడు పెట్టాడు. దాన్ని పెట్టలేరా? సావుకుడిని గౌరవించాలి. సావుకుని గౌరవించకపోతే విజయం రాదు. నీ జీవితంలో విజయం పొందాలంటే, గెలుపు పొందాలంటే సావుకుని గౌరవించు. స్తోత్రం కలుగును గాక. సావుకుని దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా పెట్టేశాడు. చెప్తున్నాడు, కొన్ని విషయంలో నువ్వు ఇంకా విజయం పొందలేకపోతున్నావు దాన్ని బిడ్డ. ఇంకా అనేకమైన సంవత్సరాలుగా వస్తున్నావు కానీ పలానా విషయంలో విజయము పొందలేకపోతున్నావు. కారణం ఏంటి? రెండో మాట, సేవకుడు కావాలి. మాకు సేవకుడు ఉన్నాడు. ఎవరంటున్నాడు అన్నమాట? అభియాము అంటున్నాడు, మాకు సేవకుడు ఉన్నారు, మాకు యాజకులు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే వారు మా గురించి ఆలోచించే వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. మనకి ఎవరున్నారు? గుర్తుపెట్టుకోండి, మన విజయం పొందాలంటే, గెలుపు మనదే కావాలంటే ఒకటి ఏముండాలి? దేవుడు మనకు ఉండాలి. రెండోది గుర్తుపెట్టుకోవడం మర్చిపోతాం. త్వరగా వెళ్తాను, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రేదపెట్టలేదా? ఆయన ప్రభు చెప్తున్న మాట, విజయము కావాలని ఆశపడుతున్నావా? విజయము నువ్వు సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నావా? ఒకటి, దేవుడు కావాలని కోరుకో. ఈరోజు సంఘక్షేమవర్ధ కొడుకులో ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు, ప్రభా నువ్వు నాలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. రెండోది, మాకు సేవకుడు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మాకు సేవకుడు ఉన్నాడని ధైర్యంగా చెప్పాలి.
లేకపోతే చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. అపజయాలు ఎదురవుతాయి. ఎప్పుడంట సేవకుడు మాకు లేడని అనుకుంటున్నావేమో, ఆయన ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ కోసం ప్రార్థించడానికి. రెండో మాట, మాకు సేవకులు కావాలి. మూడో మాట చూడండి, అదే చదవండి ఆఖరి మాట, 10వ వచనం ఆఖరి మాట. మాకు సేవ చేయ యాజకులు ఉన్నారు. తర్వాత మాట, లేవీయులు చూడండి చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు పరిచారకులు ఉన్నారు. అనండి, మాకు పరిచారకులు ఉన్నారు. నేను ఏమన్నాను? పరిచారకులు ఉన్నారు. అనండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరములో పరిచర్య చేసే బిడ్డలు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారు? అభియోగం అంటున్నాడు. నీకు 8 లక్షల మంది ఉన్నదే, నాకు 4 లక్షల్లో సేవకుడు. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు, రెండోది సేవకులు ఉన్నారు, మూడోది ఎవరున్నారు? పరిచారకులు ఉన్నారు. ఆ పరిచారకుల గురించి దేవుడు చెప్తున్నమాట. ఈరోజు ఒక మంచి మాట చెప్తాను వినండి. ఈరోజు మన కుటుంబాల్లో పరిచారకులు లేపబడాలి. స్తోత్రం కలుగును గాక. అది నేనై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆ పరిచారకులు నేనై ఉండాలి. ఆదివారం ఒక్కరోజే రావాలి, కనుమ రోజులన్నీ మానేయాలి. స్తోత్రం కలుగును గాక. వచ్చి కూర్చుని వెళ్ళిపోవాలి, పని ఏమి చేయకూడదు. పరిచర్య చేసే బిడ్డలు కావాలి దేవుడికి. మేము వచ్చినప్పుడు చక్కగా బిడ్డలు మీ 5 పర్వాలు మంచి పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మందిరం అంతా తుడిచి మంచిగా. నాకు 2 కనపడ్డారు, కనబోలు కనపడలేదు. అంటే తర్వాత చేస్తాను మంచిది. ఒకవేళ చేయకపోతే మీలో పరిచారకులు లేపబడాలి. స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేసే బిడ్డలు లేపబడాలి. ఒక మాట చెప్తున్నాను, నేను వెళ్తున్నాను కదండి మా పిల్లలు అవసరం లేదులే. నేను వెళ్తున్నాను కదండి మా పిల్లలు అవసరం లేదు. నువ్వు ఒక్కని వెళ్తే నువ్వు పరలోకలు వెళ్తావు కదా. తర్వాత అనండి ఈ మాట కూడా, నువ్వు పరలోకలు వెళ్ళిపోయాక నువ్వు పరలోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు మా పిల్లలు, నా భర్త, మా అన్న, మా తమ్ముడు రావే మాటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిట్లో మన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిట్లో మన కుటుంబాలు ఉండాలి. అప్పుడే గెలుపు మనదే. స్తోత్రం కలుగును గాక. విజయము మనదే. కొన్ని విషయాల్లో అపజయాన్ని చూస్తున్నామంటే, అపజయంలో పడిపోయామంటే ఒకటే కారణం, దేవుడు మనకి ఉన్నాడు. అందుకే అపజయాలు పోయామని దేవుడు లేడనుకుంటున్నారు, ప్రక్కన పెట్టేస్తారు. అర్థం చేసుకోండి. మనకి విజయం కావాలంటే, విజయం పొందుకోవాలంటే చెప్పండి, ఒకటి మాట చెప్పాలి, దేవుడు మాకు. రెండోది, మూడోది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లు ఎవ్వరు లేకపోయినా చాలా బైబిల్లో చాలా ఒకటి క్రమంగా పెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుడు మాకు కావాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకు ఉన్నాడు. అబ్బాయి ఎంత మంచి మాట అండి. దేవుడు మాకు ఉన్నాడు. అది ఎంత ఓరెత్తు కొట్టినా, అది ఎంత ఇబ్బంది పెట్టినా దేవుడు మాకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అది ఏ విషయంలో అపజయం చూస్తున్నావో, ఏ విషయంలో అనేక రకాలుగా నలుగుతున్నావో, నీ కుటుంబంలో, భర్త విషయంలో, లేకపోతే ఆర్థిక విషయంలో, అది ఏదైనప్పటికీ కూడా నా దేవుడు చెప్తున్నాడు. అభియాకు చెప్పినట్లుగా దేవుడు మాకున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడైనా, పరిస్థితులన్నింటినీ ఆయన ఏదైనా చేయగలడైనా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాట గమనించండి. దేవుడు మాకున్నాడు. ఆ తర్వాత సేవకుడు మాకు ఉన్నాడు. తర్వాత మాట, పరిచర్య చేసే బిడ్డలు కూడా
ఉన్నారు. ఆ పరిచయం చేసిన బిడ్డల్లో మీరెవరైనా ఉన్నారా? ఒకవేళ ఇంకా పరిచయం చేయడానికి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారా? మీకు నిజం చెప్పాలంటే ఇక్కడ మైక్ పట్టుకున్న నేను ఒకప్పుడు పరిచయం చేశాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ పరిచయం తెలుసా? వైట్ షర్ట్ వేసుకుని సభలకు వెళ్తున్నప్పుడు పాట పాడాలని ఎంత ఆసక్తిగా పట్టేసుకున్నప్పుడు మా మాస్టర్ ఏం చేశారు తెలుసా? చెప్పండి అయ్యారు, డీజిల్ క్యాన్ పట్టుకెళ్ళి డీజిల్ దే డీజిల్ దే నేనేం షర్ట్ వేసుకున్నాను. ఆ డీజిల్ ఎలా ఉంటుంది అబ్బా, చాలా దారుణంగా. అప్పుడు ఏమైనా బల్లి కాదు, సైకిల్ వేసుకుని సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎదర పెట్టుకుని అలా వెళ్ళినప్పుడు ఎవరిని తోడకంటే అందరూ తప్పించుకున్నారు. అలా వచ్చినప్పుడు మట్టి మొత్తానికి వచ్చేసి అయ్యా ఇదిగో డీజిల్ అని అక్కడ పెట్టినప్పుడు అలా చూసుకుంటే మరక మంచిది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏంటంట మరక మంచిదే. అప్పుడు ఆ మరక అంటుకుంది కాబట్టి ఇప్పుడు స్వార్థకుడిగా ఒక సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగా. ఇష్టంగా చేస్తాం దేవుడి పని, ఆశించేం చేయాల. ఇక్కడ ఉన్న సేవకులందరూ ఇష్టపడి చేస్తారు. అనేకమైన పరిచయ కోణంలో బిడ్డలారా, పరకలు వేసిన కానండి, కుచ్చులు వేసిన కానండి, ప్రతిదీ సేవకుడి రావాలి, సేవకుడి పరక వేయాలి, సేవకుడి కుచ్చి వేయాలి, సేవకుడు అన్ని వాళ్ళకి ఎలాగా చెప్పండి. ఇప్పుడు సేవకుడికి అన్ని ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. స్తోత్రం కలుగును కాదు. మరి మీకు చెప్పరే, మరి మీకు ఆశీర్వాదాలు వద్దా? చాలా మంది మాట్లాడతారు, సేవకుడికి బాధ వచ్చేసిందండి, సేవకుడు ఇల్లు కట్టేశాడండి, సేవకుడు ఇది చేశాడండి. అవును, మరి సేవకుడు కష్టపడుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు, సేవకుడు దేవుడు అంతగా. మరి ఈ పని ఏంటి? నువ్వు చేయవలసిన ఒక పని ఉంది, నువ్వు చేయవలసిన ఒక ఉన్నతమైన అధికారం దేవుడికి ఇచ్చాడు. మనమే 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 పోగొట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచయం చేసే బిడ్డలో లేపబడును గాక. నీ జీవితంలో విజయం పొందాలంటే, నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే పరిచర్య చేసే బిడ్డలు కావాలి. అది నీ కుటుంబంలోంచి రావాలి. అయ్యో దేవుడి మందిరంలో పరిచయం చేయడానికి నా బిడ్డను మేము ప్రోత్సహిస్తాం, నా కుటుంబంలో ఒక్కరైనా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అటువంటి కమిట్మెంట్ తీసుకొని బిడ్డ. అందుకని కుటుంబాల్లో అపజయాలు చూస్తున్నాం. ఏం చూస్తున్నామంట? అపజయాలు చూస్తున్నారు. కుటుంబం ఏమి ఆశ్రదకరంగా లేదు, కుటుంబం ఏమి దీవెనకరంగా లేదు. ఎందుకయ్యా అంటే కనుక ఒకటి, దేవుడు లేదనుకున్నారు, సాగు గురించి ఆలోచించడం మానేశారు, పరిచయం చేసే బిడ్డలుగా. విజయం కావాలంటే ఆపియాకుంటున్నాడు ఒక అద్భుతమైన మాట, నేను ఆ 8 లక్షల శ్రమలు రాని నాకున్నది ఎవరో చెప్పండి? దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. రెండోది సేవకుడు ఉన్నాడు. మూడోది దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4వ మాటలు కదా చూడండి, 11వ వచనం. కొంచెం బాగా చదవండి. వారు యెహోవాకు దహన బలులు అర్పించుచు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్పణ అనండి. ఏమర్పించాలంట? మందిరాలు ఇదంటేనే పడదు. ఏమని? అర్పించబడుట. ఏదో మన దగ్గర ఏదో మనం ఇచ్చేసినట్టుగా దేవుడికి మనకి ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మన సొంతంగా మన టాలెంట్ని బట్టి మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుడికి ఇవ్వడానికి చెప్పాలి. ఎంత వీలైపోతారో. స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఇచ్చింది ఎవరు నష్టపోవడం నేను ఎక్కడ ఎవరిని ఎక్కడ చూడలేదు. దేవుడు మన ఉద్యోగం కోసం ఎంతో ప్రార్థన చేస్తాం. ప్రభా ఇదిగో నాకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతం ఇస్తాను, దశ భాగం ఇస్తాను, ఇవన్నీ అర్పణలు ఉన్నాయి కదా. ఏమైపోయినాయి? ఆయన యుద్ధం చేయడానికి 4 లక్షల మంది ఉన్నా సరే ఆయన పలుకుతున్న మాట ఏం తెలుసా? నేను అర్పణలు ఇచ్చేవారు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఒక సంఘం నడిపించబడాలంటే సంఘంలో ఉన్నటువంటి రీతిలో ముందుకు కొనసాగాలి.
సాగాలంటే అర్పణలు చాలా అవసరం. ప్రభువు చెప్తున్నాడు ఈరోజు శ్రేష్టమైన మాట. ప్రియమైన బిడ్డలారా, మనం ఇచ్చేప్పుడు ఇది ఆశీర్వదించబడతాము తప్ప ఏమాత్రము మీరే కాదు, సేవకులకి మేము కూడా ఇస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. మేము కూడా తీస్తాం. ఇంతమంది సేవకులు ఇచ్చారంటే ఆయన ఏమి ఊరికి పంపిస్తారా? మీరు ఇచ్చేదానికి ఒక పెద్ద అండి, ఒక వాటర్ నడిపిస్తున్నాడు రెస్టారెంట్. ఆయన నా పక్కన కూర్చున్నాడు సభలో. పర్స్ తీసాడు, కానుకలు పాట పడుతున్నప్పుడు తీసి ఆ పెద్ద నోట్లన్నీ ఇలా 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 గెంటాడు. ఆయనకి ఇంచుమించు రోజుకి ఒక 20,000 30,000 దాకా వస్తుంది. పర్స్ అంతా తీసి ఆ పెద్ద నోట్లన్నీ స్తోత్రం కలుగును గాక. ఆ పెద్ద నోట్లు ఇచ్చేది ఎవరు? ఆ పెద్ద నోట్లు అన్నీ ఏమైపోతాయి ఒకరోజు. దేవుడికి ఇచ్చింది ఎప్పుడు ఎలా ఉండాలంటే శ్రేష్టము. స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకో దేవుడి మాత్రం గుర్తు చేస్తాడు. చాలా అవసరం సంఘానికి. అర్పణలు అర్పించాలి దేవుడికి. స్తోత్రం కలుగును గాక. ఏ మాత్రం వెనకాడకూడదు. అర్పణలు అర్పించే వారికి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇచ్చి చూడండి, దేవుడికరంగా మార్చబడతారు. ఎంతైనా తెలుసా, మేము కూడా మా జీవితంలో సావుకులు అవ్వకముందు నేను గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాగ దేవుడికి ఇచ్చేసేవాడిని. నష్టపోలా. దేవుడికి ఏదైనా పరికరాలు కావాలంటే 75,000 సౌండ్ సిస్టమ్ కొన్నాను నేను మందిరం. దేవుడికి స్తోత్రం కలిగిన కాక 75,000 కన్నా రెట్టింపు దేవుడు ఇచ్చాడు. అర్పణలు చాలా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. సరుకుని కొంతమంది ఎంత బాధపడుతుంటారో. జాగ్రత్త. దేవుడికి ఇచ్చింది మంచి హృదయంతోనే ఇవ్వాలి. స్తోత్రం కలిగిన కాక. దీని గురించి ఎక్కువ మాట్లాడినా సరే ఏమనుకుంటారు తెలుసా? చెప్తాను అది కూడా. మా జీవన్ గారు ఏమైనా వెనకాల నుండి మా సంఘంలో ఇవ్వట్లేదు ఏమైనా చెప్పిస్తున్నారా? స్తోత్రం కలిగిన కాక. నాకు కూడా ఉంటాయి. ఇదేమి నేను ప్రత్యేకంగా అర్పణ గురించి చెప్పట్లా. మీరు విజయము పొందాలంటే ఒకటి చెప్పండి, దేవుడు మాకున్నాడు. రెండోది, మూడోది, నాలుగోది. నేను 4వ మాట చెప్పాను. ఏమని? అర్పణలు. ఇది కూడా ఇవ్వకపోతే ఏం పొందమంట? విజయము. నీ జీవితంలో ఏదైతే విజయము పొందలేక అనేక రకాలుగా బాధపడుతున్నావో, దేవుడు ఉన్నాడని అనుకుంటున్నా చాలా సంతోషం. సేవకుడు మాకు ఉన్నాడని అనుకున్నా చాలా సంతోషం. పరిచయం చేసే బిడ్డలుగా మేము ఉన్నామని అనుకున్నా చాలా సంతోషం. దీంట్లో ఫెయిల్ అయిపోయావా? అర్పించేవారుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. 5వ మాటలోకి వచ్చిందాం. 5వ మాటలోకి వచ్చిందాం. చూడండి 11వ వచనం ఆఖరి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. చూడండి, దేవుడు పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏం తెలుసా? మాకు ఒక క్రమమైన భక్తి ఉంది. ఏముందంట? క్రమమైన భక్తి ఉంది. మాకు దేవుడు అప్పచెప్పవలసిన ఒక క్రమమైన ఒక పని ఉంది. ఆ భక్తి ఉంది. ఆ భక్తి మేము చేస్తాం. స్తోత్రం కలుగును గాక. దేవుడు మందిరంలో ఒక క్రమమైన పద్ధతులు పెట్టాడు. ఒక క్రమమైన భక్తి ఉంది. ప్రభుదే చెప్తున్నాడు ఒక శ్రేష్టమైన మాట. చూడండి, దేవుడు పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట చూడండి. చాలా మంది ఆ క్రమమైన భక్తి పాడు చేసుకుంటారు. ఒక క్రమం లేదు, భక్తి లేదు. అంటే దేవుడి సన్నిధిలో ఒక క్రమం ఉండదు. దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ఒక భక్తి ఉండదు. ఈరోజు నువ్వు చేయవలసిన ఒక విలువైనది ఏంటో తెలుసా? చెప్పాలి. ఏముండాలి? ఒక క్రమమైన భక్తి ఉండాలి. ఒక ఆయన అన్నాడు,
ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను తెలుసండి మందిరానికి? 20 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 20 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, కానీ త్రాగుడు మానలేదు, సిగరెట్లు మానలేదు, పాపం మానలేదు, బైబిల్ చదవటం లేదు, పాటలు పాడటం లేదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఒక క్రమమైన భక్తి ఏది? ఎన్ని సంవత్సరాలకు వస్తున్నావు కానీ ప్రార్థన చేయడం వచ్చా? ఎన్ని సంవత్సరాలకు వస్తున్నావు కానీ బైబిల్ చదవడం వచ్చా? నాకు చదువు రాదండి. ఎవరు రాదో? ఒక ఆమె ఏం చేసిందని తెలుసా? బైబిల్ చదవడం రాకపోతే పిల్లల్ని పిలిపించుకుని కొన్ని చాక్లెట్లు కొనుక్కుని, రే ఈ పుస్తకం ఈ పేరంతా చదవంటే నీకు ఈ చాక్లెట్ ఇస్తానని వాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడు? అదంతా చదివేశాడు అంట. ఆమె ఆలకించేది. స్తోత్రం కలగని గాక. చెప్పండి, మనం చదువు వచ్చినా సరే చదవం. కొల్లేని వాడు బ్రెయిన్ ఆ పుస్తకంతో ఇలా చదువుకున్నవాడు. మొన్న ఒక వీడియో చూసాను, అద్భుతంగా బైబిల్ చదువుతున్నాడు. మన పరిస్థితి కొల్లుండి, కొల్లేని వాడు చదువుతుంటే కొల్లున్నవాడు పరిస్థితి ఏంటి? ఒక క్రమమైన భక్తి లేదు సంఘంలో. విజయం ఎలా పొందుతుంది ఏంటంట? చెప్పండి. మన జీవితంలో ఏం కావాలి? ఒక విజయము పొందాలి. స్తోత్రం కలుగును గాక. విజయం కావాలా? విజయం పొందుకోవాలనుకున్నావా? అనేకమైన పరిస్థితుల నుండి, అనేకమైన ఆలోచనల నుండి, అనేకమైన ఆర్థిక పరిస్థితుల నుండి, కుటుంబ పరిస్థితుల నుండి నాకు విజయం కావాలి. అభియాకు మొట్టమొదటిగా ఏం కలిగాడు? నాకు దేవుడు. రెండోది సేవకులు ఉన్నారు. మూడోది పరిచారకులు ఉన్నాడు. నాలుగోది, ఐదోది క్రమమైన భక్తి. నీ జీవితంలో క్రమమైన భక్తి ఉందా చెల్లి, అక్క? క్రమమైన భక్తి ఉందా? నీ జీవితంలో దేవుడి మందిరానికి ఒక క్రమంగా వెళ్తున్నావా? ఆదివారం 10 గంటల కంటే ఎన్ని గంటలకు వెళ్తున్నావు? చెప్పరే? 10:30కి. అదే డ్యూటీకి వెళ్ళండి ఒకసారి. 10 గంటల కంటే 10:30కి వెళ్ళండి. ఏమంటాడు? పర్లేదు, రేపు 11 గంటలకు అంటాడా? మేము ఏమనట్లేదు కాబట్టి, మళ్ళీ ఏదనంటే మానేస్తాము కాబట్టి, మేము ఏమనకపోయినా మా దేవుడు ఏమంటాడు? ఇప్పుడు తీసేది ఒక్కొక్కరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన పూర్వం కాదు, మా పాలకులు మా ఊరు కూడా అలాగే రావట్లేదు. మిమ్మల్ని ఎందుకంటాం? చాలా బాధపడుతున్నాం. మా ఊళ్ళో క్రమం లేదు, మేమేం తిట్టుకుంటాం. స్తోత్రం కలిగింది కాక. మీ భాషలో చెప్తారు, మీరు అందరూ వచ్చేస్తారంట. స్తోత్రం కలిగింది కాక. ఎన్ని గంటలకు రావాలి? 10 గంటల కంటే 9:50కే రావాలి. స్తోత్రం కలుగును గాక. ఆ 10 నిమిషాలు ఇక్కడ పరిచయం చేయాలి. అవసరమైతే 9:30కు వచ్చి ఇక్కడ దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇంకా 10 నిమిషాలు ముగించేస్తాను. ప్రభు చెప్తున్నాడు ఒక శ్రేష్టమైన మాట. క్రమమైన భక్తి కావాలి. అది లేకపోతే చాలా ప్రమాదం. ఒక క్రమం లేకపోతే చాలా ప్రమాదం. దేవుడి మందిరానికి నువ్వు ఒక కరెక్ట్గా ఒక పరిస్థితిని నువ్వు అనుకూలపరుచుకుని అండి, ఏదైనా ఎక్కడికి ఊరు వెళ్ళాలంటే ట్రైన్ 7 గంటల కంటే ఎన్ని గంటలకు వెళ్తారో చెప్పరే? ఎన్ని గంటలకు వెళ్తారో? 6:30కి వెళ్ళిపోతారు. పక్కన ట్రాఫిక్ అయిపోతా, పైన ఎలా ఉంటుందో, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో 6 గంటలకి వెళ్ళిపోతారు. మరి సన్నిధానం అంతలోగా అడిగోడు ఎవరు లేక, మేము అడగకపోయినా నా దేవుడు ఒక రోజు తీర్పుదేనా అడుగుతాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు అంటాడు, ఏ బిడ్డ, నువ్వు ఎంత దేవుడి సన్నిధికి ఎంత కరెక్ట్గా వస్తున్నావు? అయ్యా, అప్పుడే కోరుండాను, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ పండుగ కోసం ఎదురు చూస్తున్నాను, ఈ లోపే టైం అయిపోయింది. ఇన్ని సార్లు చెప్పండి, దేవుడు ఏమంటాడు? అవతలకు అంటాడు. స్తోత్రం కలుగును గాక. పరిస్థితి ఏంటి తెలుసా? ఆధార్ మాటలే చుట్టూ వస్తారు. ఆధార్ మాటలే మన వాళ్ళు యజమానులు ఏం పట్టుకొస్తారా? పట్టుకొస్తారు. ఏసునామం చెప్పండి, ఆదివారం సెలవు. స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చుకో, సాయంత్రం తెచ్చుకో. ప్రార్థనకి ఏది ఆటంకం రాకూడదు. ఉన్నదే ఒక రోజు. స్తోత్రం కలుగును గాక. క్రమమేది? అందుకే విజయము పొందలేకపోతున్నాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, విజయము మనదే. ఈరోజు
ప్రతిదీ దేవుడు దేవుడు మాకున్నాడని, సేవకుడు మాకున్నాడని, పరిచారకుడు మాకున్నాడని, అర్పణించే వారికి మేము ఉంటామని అన్నమాట. చెప్పండి, క్రమమైన భక్తి మేము చేస్తాం, క్రమమైన భక్తి చేస్తాం. చూడండి, 6 మాటల త్వరగా వెళ్దాం. ఒక శ్రేష్టమైన మాట 12వ వచనం ఆఖరి మాటలో కనబడుతుంటారు. చదివండి. ఆలోచించండి, దేవుడు మాకు తోడై ఒక అధిపతిగా ఉన్నాడు. చూడండి, మీ మీద ఆర్భాటము చేయటకి బూరలు పట్టుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. బూరలు ఎక్కువ ఎందుకు వాడతాం? బూరలు వాయిద్యాలు ఎక్కువ ఎప్పుడు వాడతాం? దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆరాధన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? ఆరాధన ఉండాలి. కొన్ని సంఘాల్లో ఆరాధన నిషేధం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ వాక్యం దొరుకుతుంది. మనం మరణించిన తర్వాత దేవుని దగ్గర ఏముంటది? వాక్యం చెప్తాడు. దేవుడు ఏముంటది? స్తుతి. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. వేవేస్తున్నారు పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తున్నారంటే వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు లేదండి, వాక్యం ఎంత ప్రాముఖ్యమో, పాటలు ఎంత ప్రాముఖ్యమో, ఆరాధన కూడా ఒక భాగమే. స్తోత్రం కలిగింది కాక. ఏది దేవుడు తెలియదు. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు నేను చూస్తుంటాను, ఏం ఆలోచిస్తారో తెలియదు. ఆరాధన చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళు తల్లి కూడా మనస్సు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో నీలమైపోవాలి. నీ పక్కన ఎవరు ఉన్నప్పుడు తెలియకూడదు. స్తోత్రం కలిగినగా ఆరాధించి, ఆరాధన ఉన్న చోట సాతాను కూడా ఉన్నాడు. స్తోత్రం కలిగిన కాక. దావీదు ఏం చేశాడు తెలుసా? గొర్రెలు కాయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆరాధన చేశాడు. యెహోవా నా కాపరి, నాకు ఆయన చిన్న పిల్లవాడు వలె ఎంతగా ఆరాధించాడండి. తంబూరుతో ఎంతగా దేవుని స్తుతించాడండి. ఈరోజు అదంతా మనకి ఆరాధించడం. కనీసం ఇక్కడే కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా మనం ఏం చేయాలి? ఆరాధన ఆపకూడదు. స్తోత్రం కలుగును గాక. మనసులో ఆరాధిస్తూ ఉండాలి, దేవుడు గణపరుస్తూ ఉండాలి. ఆ దూపం లేకపోతే చాలా ప్రమాదమే. ఆరాధన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? ముగిస్తాను. ఆఖరి మాట చదువుదాం త్వరగా. 14వ అధ్యాయం. యెహోవాకు ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్ మాట చెప్పండి. ఎవరికి ఏం కావాలంట? పాస్టర్ గారు మీరు ఇన్ని చెప్పండి. ఆఖరి మాట అంతసేపు ఎవరు చేస్తారు? ప్రార్థన. పాట పాడమనండి, నాకన్నా వాడు పాడండి. ప్రార్థన అంటారా? మైక్ ఇవ్వండి, ఎంతసేపు అని చేస్తాం. వ్యక్తిగత ప్రార్థన. ఒక ఆమెకి పాదుకులు పట్టేసినాక ప్రార్థించారు. ఆమె ఎంతసేపు చేసింది తెలుసా? 6 గంటలు చేసింది. ఏ ప్రార్థన? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనలు కాదు, మన వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి. రెండోది కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ రోజు నేను అడుగుతున్నాను, కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? ఒక్కలైతే చేతులు ఎత్తుతారు. స్తోత్రం కలుగును గాక. కుటుంబ ప్రార్థన మీరు ఒక్కరు కాదు, కుటుంబంగా చెప్పండి. ఇప్పుడు ఎత్తండి, కుటుంబాలుగా. స్తోత్రం కలుగును గాక. 2-3 ఎత్తారు. కనీసం రానప్పటికి కూడా ధైర్యంగా వారి దగ్గర ఉన్న వెనకపోయినా కుటుంబ ప్రార్థన చేస్తున్న కూడా ఉన్నారు. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబంలో ఎవడొస్తాడు? ఆడ పని ఇప్పుడు ఏంటి తెలుసా? ఎప్పుడు మనం దొరుకుతామా అని చూస్తాడు. కుటుంబాలు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ప్రమాదమే. ఈరోజు నేను చెప్తున్నది ఏం పెట్టలేదా? ప్రార్థన లేని చోట ఎవడు ఉంటాడు? సాధారణంగా మన
వ్యక్తిగతమైన ప్రార్థన, మన కుటుంబాల ప్రార్థన. చాలా మంది కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, ఏమండి, సంఘంలో ప్రార్థనలు ఉంటాయి. ఆఖరిగా వ్యక్తిగత ప్రార్థన. ఆఖరికి ఒక మాట చదివించేసి నేను ముగించేస్తాను, నిలబెట్టలేదు, సమయం అవుతుంది కదా. చూడండి, ఒక అద్భుతమైన మాట పలుకుతూ ఉంటాడు. చూడండి, 17వ వచనం, త్వరగా 17వ వచనం. అబియాకును అతని జనులను ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది ఆతులయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అంట? 5 లక్షల మంది. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? 8 లక్షల మంది ఉన్నారు ఏరేపు దగ్గర. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఆ పక్కన ఎటువంటి రాని శ్రమ, ఎటువంటి ఇబ్బందులు రాని, ఎటువంటి ఆర్థికం రాని, కుటుంబంలో ఎన్ని సమస్యలు రాని, ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు చెప్తున్నాడు, ఎన్ని రాని విజయము మనది. స్తోత్రం కలుగును గాక. నా ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు కనుక ఈ 7 మాటలను కనుక దేంట్లో కూలిపోయినా, పాటించకపోయినా నీ జీవితంలో విజయము పొందవు. 1 చెప్పండి, దేవుడు మాకున్నాడు. 2 సేవకుడు మాకున్నాడు. 3 పరిచారకులు మాకున్నాడు. 4 అర్పణలు మాకున్నాయి. 5 క్రమమైన భక్తి మాకుంది. 6 ఆరాధన మాకుంది. 7 ప్రార్థన ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈ 7 నీకు లేకపోతే నీ జీవితంలో ఇంకా ఉన్నాయి. 7 చెప్పాను. దేవుని చిత్తమైతే మరొక ఒకసారి చూద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 విషయాలు ఉంటే విజయము మనదే. స్తోత్రం కలుగును గాక. విజయం కావాలా దేనిపెట్ట? నీ కుటుంబంలో విజయం కావాలా? నీ కుటుంబంలో నెమ్మది కావాలా? నీ కుటుంబంలో సంతోషం కావాలా? ఈ 7 మాటలు నీ హృదయంలో పెట్టుకో. ప్రార్థించేద్దాం. చిన్న ప్రార్థన. ఒప్పుకోలికి రండి, దయచేసి అందరూ ప్రార్థనలకు రండి. చిన్న ప్రార్థన. నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని పెట్టారు. ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం ఉంది. ప్రార్థన లేపించు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా, మా కుటుంబంలో విజయం కావాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాయి. మా కుటుంబంలో అనేకమైన పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాం. విజయం కావాలయ్యా, విజయం కావాలి. అభియాకు అంటున్నాడు, మాకు దేవుడు ఉన్నాడు, మాకు సాగుకుడు ఉన్నాడు, మాకు పరిచారకులు ఉన్నారు, మాకు అర్పణ ఉంది, మాకు ఒక క్రమమైన భక్తి ఉంది. ఇన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాను. ఒక ప్రార్థన ఉంది. దేవుడి బిడ్డ, నీకు ప్రార్థన ఉందా? దేవుడి బిడ్డ, అర్పణలు ఉన్నాయా? దేవుడి బిడ్డ, సాగుకుడు ఉన్నాడు అనుకున్నావా? దేవుడి బిడ్డ, నీకు దేవుడు ఉన్నాడా? ప్రార్థించు. ఈ మొదటి కొడుకులో దేవుడు నీతో మాట్లాడిన అద్భుతమైన మాటలు నీ హృదయంలో అలా ఫలింపు చేయాలి. ప్రార్థించి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు విజయము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. విజయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పక్క నుండి సైనికులు రాలే. దేవుడు నీకున్నాడు. బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? శ్రమలు పోవడానికి, ఇబ్బందులు పోవడానికి, విజయం రావడానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా దేవుడు నీ పక్షంగా నిలబడుతున్నాడు. యుద్ధము యెహోవాదే. నీ కుటుంబ పరిస్థితులను, నీ ఆర్థిక పరిస్థితులను నా దేవుడు ఏదైనా చేయగలడు. ప్రార్థించి ప్రభా, నువ్వు ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధడానికి స్తోత్రం. ఓ గొప్పవాడానికి స్తోత్రమయ్యా. నీ బిడ్డలు మీరు దర్శించండియా. నీ కృపతో నింపండియా. అయ్యా, ప్రత్యేకమైన కోణములో పేరు చెప్పిన వారు పడుతున్న ప్రతి కన్నీరును చూస్తున్నందుకు స్తోత్రాలు. వారి వ్యక్తిగతమైన ప్రార్థన మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. వారి కుటుంబంలో పడుతున్న ప్రతి బాధను మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. వ్యాధిని మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. విజయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ఇంకా 3 రోజులు జరగబోతున్న కోడుకులు కూడా అద్భుతకరంగా జరిగించండి. నీ కృపతో నింపండి అయ్యా. తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని నీ కృపతో నింపమని యేసు నామములో తండ్రి, ఆమేన్.
దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం.